ప్రభుత్వం సరిపడా ఎరువులు సరఫరా చేస్తే కొరత ఎందుకు ఉందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఎరువుల బస్తా 200 అధిక ధరకు వ్యాపారులు అమ్ముతున్నారని, యూరియా బ్లాక్ మార్కెటింగ్ పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటున్నారు ఆయన. ఆ బ్రేకింగ్ ఇది. రైతుల నడ్డి విరిచేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఎరువులందక పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. యూరియా అన్ని లక్షల టన్నులు మీరు తెస్తే అది వాస్తవమే అనుకుంటే, ఆ యూరియా రైతులకు అందటం లేదంటే మేము అడిగేటువంటి ప్రశ్న, ఆ యూరియా ఎక్కడికి వెళ్ళిందో సమాధానం చెప్పండి. ఆ యూరియా బ్లాక్ మార్కెట్కి తరలించిన మాట వాస్తవమా కాదా? 270 రూపాయలకి మేము అమ్ముతున్నామన్నాడు. ఏమన్నా అది నోరా ఇంకేమన్నానా అచ్చినట్టు మాకు అర్థం కావడంలే. 270 రూపాయలు కాదు, బయట మార్కెట్లో 600 రూపాయలు కూడా కొనుక్కున్నాము. 600 రూపాయలు కొనడానికి కూడా మాకు దొరకలేదు అని చెప్పి రైతులు బాహాటంగా గ్రామాల్లోకి వెళ్తే మాట్లాడేటువంటి పరిస్థితి. మేము బ్రహ్మాండంగా ఇస్తున్నాం, రైతులకు సంబంధించి నోరా ఇంకేదన్నానా? మనం నువ్వే కూసావు ఏమని, క్యూ లైన్లో బఫే పోతే భోజనం క్యూ లైన్లో తినరా, రైతులు క్యూలో తెచ్చుకుంటే తప్పిందన్న. ఏ రోజైనా మా ప్రభుత్వంలో క్యూలో నిలబడి రైతులు యూరియాకి ఇంత అవస్థలు పడ్డారా? ఒక పక్క యూరియా దొరక్క రైతులు పంట పండించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు, పండించుకున్నటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక ఈరోజు బోర్మని విలపించేటువంటి పరిస్థితి మన పక్క. రైతులు బోర్డు పట్టించుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నువ్వు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా అసలు నోరెత్తి మాట్లాడేటువంటి అర్హత నీకుందా?